కొండ మీద స్వామి ఉన్నాడు, కొండకెత్తుకు వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేసి నిజం చేయాలనుకుంటున్నారు మా వాళ్ళు అని చెప్పాడు ఆయన. అంతే కదా, స్వామి అబద్ధం చెప్పనివాడు. ఆయన చెప్పాలనుకున్నా గానీ తిరుపతి ఎమ్మెల్యే గారు, తిరుపతిలో ప్రాతినిధ్యం వహించేటువంటి ఎమ్మెల్యే గారు స్వయాన లడ్డూలో కల్తీ జరగలేదనేటువంటి మాట చెప్పాడు. ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఏం కావాలి? స్వామివారు ఆయన ప్రసాదం కల్తీ అయితే ఆ కల్తీ జరిగిందని చెప్పినటువంటి వారికి వేసే శిక్షకు ఆలస్యం అవ్వచ్చు తప్ప కల్తీ జరగలేదు, నా భక్తుడు మనోభావాలను నేనే రక్షిస్తానని చెప్పడానికి తిరుపతి ఎమ్మెల్యే గారు చెప్పిందే సాక్ష్యం. అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏ ముఖ్యమంత్రి అయినా వెళ్ళి దగ్గరుండి లడ్డులో అది కలపమని చెప్తాడని నేను అన్నానా అని. ఆయన గారు చెప్పాడు, నెక్స్ట్ డే మాట మార్చాడు. ఇది ఎవరి కోసం చేస్తున్నారని చూసినట్లయితే వాస్తవాలు ప్రజలకు తెలిసిపోయాయని దానిని మళ్ళీ ఏదో లాగన వాళ్ళ పక్కకి అంటే ప్రజల దృష్టిని కన్ఫ్యూజ్ చేయాలి. సబ్జెక్ట్ లేనప్పుడు కన్ఫ్యూజనే చేస్తారు కదా. నేను మరొకసారి చెప్తున్నాను, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి చూపించాలనుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారని చూపించాలనుకున్నాడు. కానీ ఆ చూపుడు వేలు ఎక్కడికి వెళ్ళింది? స్వామివారి ప్రసాదం మీద తప్పు జరిగిందని చెప్తున్నాడు. స్వామివారు 4 ఏళ్లు ఆయనకు చూపిస్తున్నాడు, నువ్వు చేసేది ప్రతి తప్పే, నువ్వు 18లో ఏం చేసావు, 13లో ఏం చేసావు, 16లో ఏం చేసావు, ఏదైతే ఇప్పుడు నిబంధనలు ఉన్నాయో అది యాడెడ్ ఫ్లేవర్స్ ఎప్పుడు కలిపారు, ప్రతిదీ కూడా సీరియల్ వచ్చింది. కాబట్టి స్వామివారే నిజం చెప్పించాడు ఆ ఎమ్మెల్యే గారి చేత. అది ఒక్కటి చూసుకుంటే సరిపోద్ది. ఆయన ప్రభుత్వంలో జరుగుతున్న ఘోర అపచారాలకి వాళ్ళ శాసనసభ్యులే ప్రచారాలు చేస్తున్నారు, అది చూసుకుంటే సరిపోద్ది.